everyone, welcome to Nagaraju Study Circle. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా క్లారిటీగా క్లియర్గా వినండి, ఎందుకంటే వీడియోకి లింక్ అప్ ఉంటుంది. ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్తే మనం యాక్టివ్ నుంచి ప్యాసివ్ వేజ్లో చేంజ్ చేయడం నేర్చుకుంటున్నాం. అయితే అసెప్టివ్ సెంటెన్స్ చేంజ్ చేయాలి, ఇంపరేటివ్ సెంటెన్స్ చేంజ్ చేయాలి, ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్ చేంజ్ చేయాలి. ఈ సెంటెన్స్ గురించి మీకు క్లారిటీ లేకపోతే మొదటి వీడియో ఖచ్చితంగా చూడండి. మొదటి వీడియోలో ఇంగ్లీష్ అనే భయాన్ని మొత్తం పోగొట్టాను, ఎందుకంటే ఇంగ్లీష్లో ఉండేది 4 రకాల వాక్యాలు, జస్ట్ 3 భాగాలు మాత్రమే ఉంటాయి. అది సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అని తీసుకొచ్చాను. దాని మీద మొత్తం సినిమా అంతా, ఇంగ్లీష్ సినిమా మొత్తం దాని మీద నడిచింది. అది మీరు చూసుకోవచ్చు, నా వీడియో ఏ వీడియో చూసినా అదే ఉంటుంది. నెక్స్ట్ మొదటి వీడియో ఖచ్చితంగా ఒకసారి చూడండి. ఇక ఇంపరేటివ్ సెంటెన్స్ లో పోదాం. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే మనం గివింగ్ వర్క్ అని చెప్పాను మొదటి వీడియోలోనే. గివింగ్ వర్క్ అంటే ఏంది, మనం ఒకరికి పని చెప్తాం. ఆ పని ఎలా ఉంటుంది, ఆర్డర్ అయినా కావచ్చు, రిక్వెస్ట్ అయినా కావచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. అయితే ఆర్డర్ రిక్వెస్ట్ అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ గివింగ్ వర్క్ అంటున్నామంటే ఆ సెంటెన్స్ ని ఎప్పుడైనా కానీ ప్రెసెంట్ టెన్స్ లోనే మాట్లాడాలి అని చెప్పాను. ఎందుకంటే గివింగ్ వర్క్ అంటే మనం ఇద్దరి మధ్య ఉన్నప్పుడు మాత్రమే వర్క్ ఇస్తాం. ఇప్పుడు నేను అక్కడ నీకు సబ్జెక్ట్ అవ్వబడదు, కానీ సబ్జెక్ట్ అవ్వకపోయినా ఇండైరెక్ట్ గా సెకండ్ పర్సన్ ఉన్నట్టు కూడా క్లియర్ అర్థం చేసుకోండి. ఎందుకు సెకండ్ పర్సన్ అంటున్నానంటే, ఇప్పుడు ఫస్ట్ పర్సన్ నేను ఒకరికి పని చెప్తున్నాను, క్లోజ్ ద డోర్ అంటున్నాను. డోర్ వేయనున్నాను అంటే నేను ఇక్కడ ఫస్ట్ పర్సన్, మాట్లాడేవారు ఎప్పుడు ఫస్ట్ పర్సన్. ఆ పక్కన ఎవరో పర్సన్ ఉంటేనే కదా అతను చెప్పేది నేను. అంటే సెకండ్ పర్సన్ అక్కడ ఉన్నాడు. సెకండ్ పర్సన్ అంటే ఏంది, మనము యూ అని తెలుసు మనకి. అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ గురించి కూడా మొదటి వీడియోలో చెప్పాను. ఆ మొదటి వీడియో మళ్ళీ చూడండి ఒకసారి ఖచ్చితంగా. అయితే సెకండ్ పర్సన్ యూ అన్నట్టు, అంటే ఇండైరెక్ట్ ఇక్కడ సబ్జెక్టు లేకపోతే యూ ఉన్నట్టే. అతనికి ఆర్డర్, రిక్వెస్ట్ ఏదో చేస్తూ ఉంటాం మనం వర్క్ని. అయితే ఇప్పుడు దాని గురించి క్లియర్గా చూసుకునేటప్పటికి ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ తీసుకుందాము, దాన్ని ఎలా చేంజ్ చేస్తాము, ఇంపరేటివ్ సెంటెన్స్, యాక్టివ్ నుండి ప్యాసివ్ అనేది క్లియర్ చూద్దాం. అంటే ఎలా చేంజ్ చేస్తామనేది చూడండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏముంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్టే ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఉండదని కూడా మనకు తెలుసు, ఎందుకంటే మనం వర్క్ ఇచ్చేటప్పుడు పక్కవాడికి ఇస్తాం, వాడు ఇండైరెక్ట్ యూ ఉంటాడని అర్థం. అయితే ఈ వర్బ్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మనం 2 రకాలుగా ఇక్కడ సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఒకటి లెట్ తోటి చేయొచ్చు, 2 లేదంటే మనం ఆర్డర్ కానీ అడ్వైస్ కానీ రిక్వెస్ట్ కానీ ఇచ్చి ఒక పని చెప్తాం, అట్లా అయినా చేసుకోవచ్చు. ఆర్డర్ కానీ రిక్వెస్ట్ కానీ అడ్వైస్ కానీ ఎవరికి ఇస్తాం, అది పక్కన సెకండ్ పర్సన్కి ఇస్తాం. యు ఆర్ ఆర్డర్ దిస్ వర్క్, యు ఆర్ ఆర్డర్డ్ అని, యు ఆర్ రిక్వెస్టెడ్, యు ఆర్ ఆర్డర్, యు ఆర్ అడ్వైజర్ అని చెప్తాం. అంటే సెకండ్లో ఇదైనా ప్యాసివైజ్ అయితే ఇది యాక్టివైజ్ సెంటెన్స్, ఇది కూడా యాక్టివైజ్ స్ట్రక్చర్. కానీ ఇది ప్యాసివైజ్ లెట్ అవుట్ చేసేటప్పుడు ఎలా చేస్తాం, ఒకవేళ నెగిటివ్ ఉంటే ఎలా చేస్తామని చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, వర్బ్ ఆబ్జెక్ట్ ఉంది కదా, వర్బ్ ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ నెగిటివ్ వర్బ్ కాదు, ఓన్లీ వర్బ్ ఆబ్జెక్ట్. పాజిటివ్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు లెట్ ఈ ఆబ్జెక్ట్ తర్వాత లెట్ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది, V3 వస్తుంది. అంటే బీ ఫామ్ తీసుకుంటాం కదా ఖచ్చితంగా మనం. అంటే ప్యాసివైజ్ అంటేనే బీ ఫామ్స్ వస్తాయి, V3 వస్తాయని తెలుసు. ఆబ్జెక్ట్ ముందుకు వస్తుందని చెప్పు, బట్ లెట్ తోటి తీసుకుంటాం ఇక్కడ అంతే. ఇంపరేటివ్ సెంటెన్స్ లెట్ తోటి ఒక ఎగ్జాంపుల్ చూడండి. తర్వాత ఏమైంది, పక్కవాడు సెకండ్ పర్సన్ ఉంటాడని చెప్పాను కదా. సెకండ్ పర్సన్ ఏమైంది, యు ఆర్ అడ్వైజ్డ్, యు ఆర్ రిక్వెస్టెడ్, యు ఆర్ ఆర్డర్డ్ అని చెప్తాం మనం. అయితే ఇప్పుడు ఒకసారి చూడండి, దీంతో ఎలా చేంజ్ చేస్తాం, దీంతో ఎలా చేంజ్ చేస్తాం. నెగిటివ్ పక్కన పెడితే కన్సల్ట్ ద డాక్టర్ అన్నాను. కన్సల్ట్ అనేది ఏంది, వర్బ్ V1 కదా. ఎందుకంటే V1 అంటే ప్రెసెంట్ టెన్స్ లోనే మాట్లాడాలని కూడా క్లియర్ చెప్పిన. డాక్టర్ అనే కూడా ఆబ్జెక్ట్ లెట్ తోటి తీసుకున్నాం. లెట్ ద డాక్టర్ బి కన్సల్టెడ్. అది చూడండి, లెట్ ఆబ్జెక్ట్ ఏంది, డాక్టర్ కదా. లెట్ ద డాక్టర్ బి కన్సల్టెడ్, ఇది స్ట్రక్చర్ అండి. లేదు ఒకవేళ నేను ఇలా రాయొద్దు సార్ అనుకుంటే ఎగ్జామ్ లో ఇలానే వస్తాను కూడా చెప్పలేం కదా. ఒకవేళ యు ఆర్ ఆర్డర్, రిక్వెస్టెడ్ అండ్ అడ్వైజర్ అని కూడా రావచ్చు. ఇప్పుడు ఏంటి, డాక్టర్ని కన్సల్ట్ గా అమ్మంటున్నావు అంటే నువ్వేమి ఇస్తున్నట్టు, అతను ఆరోగ్యం చూసి నీకు ఆరోగ్యం మంచిగా లేనట్టు నువ్వు అడ్వైజ్ ఇస్తున్నావు. వానికి ఇస్తున్నావంటే ఎవరు, ఇప్పుడు పక్కన ఎవరినో ఉంటేనే, పక్కన ఒక వ్యక్తి ఉన్నప్పుడు మాత్రమే ఆయనకు చెప్పొచ్చారు డాక్టర్ని కన్సల్ట్ గా అంటున్నావు. అంటే అతను ఏమన్నారు, సెకండ్ పర్సన్ యూ, అతను నువ్వేమి ఇస్తున్నావు, ఆర్డర్ ఇస్తున్నావు. యు ఆర్ ఆర్డర్డ్, యు ఆర్ రిక్వెస్టెడ్ అన్నట్టు. చూడండి, ఎందుకు ప్రెసెంట్ టెన్సే కాబట్టి ఆర్ఏ వస్తుంది కదా. యూ తర్వాత వచ్చేది అంటే ఆర్ఏ కాబట్టి యు ఆర్ అడ్వైజర్డ్, నీకు నువ్వు సలహా తీసుకోగలిగినావు. టు కన్సల్ట్ ద డాక్టర్, నువ్వు డాక్టర్ని కన్సల్ట్ కమ్మని ఒక సలహా తీసుకున్నావు అన్నట్టు. అంటే యు ఆర్ అడ్వైజర్ టు కన్సల్ట్ ద డాక్టర్. అంటే ఇక్కడ ఏం లేదండి, యు ఆర్ అడ్వైజర్ అన్న కావాలి, యు ఆర్ రిక్వెస్టెడ్ అన్న కావాలి, యు ఆర్ ఆర్డర్ అన్న కావాలి. ఇది రాసి నెక్స్ట్ +2 రాసి నువ్వు ఇచ్చిన గివెన్ సెంటెన్స్, ఈ గివెన్ సెంటెన్స్ కి టు కన్సల్ట్ ద డాక్టర్ అన్నాడు. టు కన్సల్ట్ ద డాక్టర్ అంటే మనం ఏమి ఇస్తున్నాం అనేది చూసి దాన్ని చూసుకోండి. వాష్ ద క్లాత్స్ అంటారు, బట్టలు ఉతుకో అని అంటున్నాడు. బట్టలు ఉతుకో అనేది దాన్ని లెట్ తో తీసుకునేటప్పుడు ఇది ఆబ్జెక్ట్ కదండి. వాష్ అనేది V1 కదా. ఎందుకు V1 అంటే నేను ప్రెసెంట్ టెన్స్ లో తీసుకోవాలి, ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది మనకు తెలుసు. ది క్లాత్స్ అనేది ఏంది, లెట్ ద క్లాత్స్ బి వాష్డ్, అంతే కదా. లెట్ ద క్లాత్ బి వాష్డ్ అన్నాను, బి వాష్డ్ వస్తుంది అంతే. లేదు నేను అలా కాదు, ఇప్పుడు ఇది ఏం చేస్తున్నాడు, ఆర్డర్ ఇస్తున్నాడు. బట్టలు ఉతుకో అనేది ఒక ఆర్డర్ ఇస్తున్నావు అనుకో, యువర్ ఆర్డర్డ్ టు రాసి వాష్ ద క్లాత్స్ రాస్తాం. ఇక్కడ ఎక్కడ కూడా మళ్ళీ ఇలా వర్బ్ మారదు, ఇక్కడ వర్బ్ మారదు. ఎందుకు మారదు అంటే ఆల్రెడీ ఇక్కడ V3 వస్తుంది చూడండి. యు ఆర్ అడ్వైజ్డ్ అని V3 వస్తుంది, అంటే ప్యాసివ్ వాయిస్ అక్కడనే స్టార్ట్ అయింది. మనం ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మామూలుగా రాస్తే ఏం రాసాము,
యూఆర్ ఆర్డర్డ్, యూఆర్ అడ్వైజ్డ్ అని అంటున్నాం. అంటే ఆడ ఏం చేసిన ప్యాసివ్ వాయిస్ ఇక్కడనే చేంజ్ చేసినాం, మళ్ళీ ఇక్కడ చేంజ్ చేయని అవసరం లేదు. నెక్స్ట్ డోంట్ మేక్ ఏ నాయిస్ అంటే ఇప్పుడు చూడండి ఇది నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ ఎట్లా చేస్తాం, ఒక నెగిటివ్ వర్బ్ వచ్చింది. నెగిటివ్ వర్బ్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ అనేది సేమ్ లెట్ ఆబ్జెక్టే, కానీ ఇక్కడ ఏం చేస్తాం బీ ఫామ్ కంటే ముందు నాట్ వాడతాం. హెల్పింగ్ వర్బ్ కంటే ముందు నాట్ వాడితే అది ఏమైతే నెగిటివ్ సెంటెన్స్ కదా. అదే స్ట్రక్చర్ మనం ఇట్లా చేంజ్ చేసుకుంటాం. అంటే డోంట్ మేక్ ఏ నాయిస్ అన్నట్టు. నాయిస్ అనేది ఆబ్జెక్టే కదా, డోంట్ మేక్ ఏ నాయిస్ అనేది కూడా V1 కదా. అయితే ఈ ఆబ్జెక్ట్ రావాలి, లెట్ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి కదా. లెట్ ఏ నాయిస్, ఇక్కడ నాట్ ఒకటే గస్ట్ వస్తుంటే లెట్ ఏ నాయిస్ నాట్ బి మేడ్. మేక్ ఏమవుతుంది మేడే కదా V3, ఇక్కడ V3 ఇక్కడ వస్తుంది చూడండి, ఇక్కడ V3 వస్తుంది. నెక్స్ట్ దీన్ని ఇలా కాదు సార్ ఇలా రాద్దాము ఇలా రాద్దాం అనుకో. ఇప్పుడు నాట్ అనేది ఏంటంటే 2 బదులు నాట్ 2 అని రాయాలంతే. ఎందుకు ఇన్ని స్ట్రక్చర్లు చేయడం ఎందుకని రాయట్లేదు. నాట్ 2 అని రాయాలి. నాట్ 2 రాయాలంటే ఏమైంది యు ఆర్ అడ్వైజ్డ్ లేదా యు ఆర్ ఆర్డర్డ్. ఇప్పుడు ఇదేంది సౌండ్ చేయకనేది ఒక ఆర్డర్ ఇస్తాం కదా, ఒకటే లొల్లి చేస్తున్నాం లొల్లి చేయకనే చెప్తాము. లొల్లి చేయకనేది ఆర్డర్ అన్నట్టు. ఆర్డర్ ఏమి ఇస్తాము యు ఆర్ ఆర్డర్డ్ అంటే ఆల్రెడీ నీకు ఆర్డర్డ్ అంటే ఇది పాజిటివ్ అయిపోయింది, ప్యాసివైజ్ అయిపోయింది. యు ఆర్ ఆర్డర్డ్. 2 బదులు ఏమైంది ఇక్కడ 2 వచ్చింది కాబట్టి నాట్ 2 అన్నట్టు అంతే. నాట్ టు మేక్ ఏ నాయిస్. ఇంతకు ముందు అయితే ఓన్లీ పాజిటివ్ అయితే టు మేక్ ఏ నాయిస్, ఎక్కడ ఇలా ఉందో అలానే రాస్తాం. టు వాష్ ఏ క్లాత్స్, టు కన్సల్ట్ ద డాక్టర్ అన్నది. యు ఆర్ అడ్వైజ్డ్, యు ఆర్ ఆర్డర్డ్ అని. ఇక్కడ ఏమైంది నాట్ కాబట్టి డోంట్ వచ్చింది కాబట్టి నాట్ వచ్చింది అంతే. దాంట్లో ఏమాత్రం కన్ఫ్యూజ్ లేదండి. కైండ్లీ నెవర్ కాల్ మీ. కైండ్లీ అంటే రిక్వెస్టే కదా, అదొకటి చూడండి. అయితే ఇప్పుడు ఏమవుతుంది యు ఆర్ రిక్వెస్టెడ్ అవుతాడు. నెవర్ అనేది ఎప్పుడు కూడా ఇది నెగిటివ్ చూపెడతాడు చూడండి. నెగిటివ్ అంటే ఇది కూడా నెగిటివ్ సెంటెన్స్. ఒకవేళ యు ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు కాల్, ఏమైంది నాట్ టు కాల్. ఇక్కడ వర్బ్ ఏంది ఇక్కడే వచ్చింది కాబట్టి టు కాల్ మీ. ఓకే క్లియర్, నాట్ టు కాల్ మీ అన్నట్టు. ఒకవేళ లెట్ తోటి రాద్దామి అనుకున్నాము. లెట్ తోటి రాద్దామంటే మీ అనేది ఆబ్జెక్టే కదా. లెట్ మీ నాట్, లెట్ మీ తర్వాత ఏముంది లెట్ మీ ఆబ్జెక్ట్ తర్వాత ఏముంది నాట్ బి కాల్డ్ కైండ్లీ అన్నాడు. దయచేసి నువ్వు కాల్ చేయకూడదు అన్నట్టు. ఓకే ఇప్పుడు ప్లీజ్ అన్నాడు. ప్లీజ్ కూడా రిక్వెస్ట్ కదా. గివ్ మనీ అన్నాడు. మనీ అనేది లెట్ తో చూద్దాం. లెట్ మనీ, ఇక్కడ ఇది పాజిటివే నెగిటివ్ కాదు. ఇక్కడ ఇది నెగిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది, మళ్ళీ పాజిటివ్ తీసుకున్నాను. లెట్ మనీ. ఓకే చూడండి లెట్ తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది, ఆబ్జెక్ట్ మనీ. బి గివెన్, బి గివెన్. ప్లీజ్ అంటే ప్లీజ్ అంతే. గేమ్ అసలు ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది ప్యాసివ్ లో చేంజ్ చేయడం చాలా ఈజీ అండి, కొంచెం కూడా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇది ఏంటంటే ప్లీజ్ అన్నాడు కాబట్టి యు ఆర్ రిక్వెస్టెడ్. యు ఆర్ రిక్వెస్టెడ్ ఏమవుతుంది టు గివ్ మనీ ప్లీజ్ అంతే కదా, టు గివ్ మనీ. ఎప్పుడైతే ఇక్కడ ఏం చేసినా వాష్ ద క్లాస్ అంటే యు ఆర్డర్ టు వాష్ ద క్లాస్ అన్నాం. ఇది కూడా అంతే, ఒక ప్లీజ్ ఎగస్ట్ వచ్చింది, ప్లీజ్ లాస్ట్ రాసుకుంటే నో ప్రాబ్లం. ఎప్పుడైనా సెంటెన్స్ అంటే ఒక వర్బ్ వచ్చిందంటే వర్బ్ కంటే ముందు 2 వస్తుంది ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడండి ఈ 3 కూడా ఒక డిఫరెంట్ ఇచ్చాను నేను. ఎప్పుడైనా లెట్ అనేది ఒకటి, లెట్ అనేది ఎప్పుడు కూడా ఫామ్ చేసేది ఏంటంటే ఆబ్జెక్ట్ తోటే ఫామ్ చేస్తుంది. ఆబ్జెక్ట్ తోటే ఫామ్ చేస్తే కాబట్టి ఇక్కడ 2 ఆబ్జెక్ట్లు అవ్వబడుతున్నాయి. లెట్ తర్వాత ఒక ఆబ్జెక్ట్ అవ్వబడుతుంది, ఒక వర్బ్ తర్వాత ఇంకో ఆబ్జెక్ట్ అవ్వబడుతుంది. అంటే 2 ఆబ్జెక్ట్లు వస్తున్నాయి కదా సార్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ 2 వచ్చినప్పుడు ఏం చేద్దాం అనేది ఒక కాన్సెప్ట్ ఇది. అంటే ఎప్పుడైనా వర్బ్ తర్వాత ఉన్న ఆబ్జెక్ట్ ని మనం తీసుకోవాల్సింది. వర్బ్ తర్వాత ఉన్న ఆబ్జెక్ట్ ని ఎలా తీసుకుంటాం మనము, లెట్ తోటి తీసుకున్నప్పుడు లెట్ ఏ లెసన్ బి టీచ్ కి ఏమైతే టాట్ కదా, లెట్ ఏ లెసన్ బి టాట్ బై అర్. ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్టే వస్తుంది, ఎందుకంటే ఇది ఆబ్జెక్టివ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఆడ కూడా లాస్ట్ వచ్చేది ఆబ్జెక్టే కదా. లెట్ ఏ లెసన్ బి టీచ్ బదులు టాట్ బై అర్ అంటున్నాం. సేమ్ అక్కడ ఉన్న స్ట్రక్చర్ రాసినాము, ఇక్కడ ఎక్స్ట్రా ఇది తీసుకున్నాం అంతే. ఇది తీసుకున్నది ఏమైందో అవతల సైడ్ రాశాను. ప్రతి దానికి స్ట్రక్చర్ రాసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు కాబట్టి నీకు ఇలా చెప్తున్నాను చూడండి. ఇది లేదనుకోండి, ఇది లేకపోతే ఏమైంది లెట్ కూడా లేకపోయినా లెట్ తో సబ్జెక్ట్, కానీ మనకి లెట్ ఉంది కాబట్టి లెట్ స్టార్ట్ చేస్తాం. లెట్ ఏ లెసన్ బిట్ టీచ్ బదులు టాట్ వస్తుంది అంతే. కానీ ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఏమైంది బై అర్ అని అక్కడ తీసుకెళ్ళాను అంతే. దాంట్లో ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. లెట్ మీ సే సంథింగ్, నన్ను ఏదైనా చెప్పండి అని అంటున్నాం. లెట్ మీ సే సంథింగ్ అంటే ఏంది, ఇక్కడ చూడండి ఇదే లెట్ ఉంది. లెట్ సంథింగ్ బి సాడ్ బై మీ అన్నాడు. ఇప్పుడు సేక్ V1 అయితే సాడ్ అనేది V3 అవుతుంది. చూడండి బి తర్వాత V3 రావాలి, బై సబ్జెక్ట్ వచ్చింది, బై ఆబ్జెక్ట్ అది. ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ అది. లెట్ హిమ్ సాల్వ్ ద ప్రాబ్లం అన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది లెట్ ద ప్రాబ్లం బి సాల్వ్డ్ బై హిమ్. కానీ ఇక్కడ చూడండి ఇక్కడ ఏది ఉందో అక్కడ అదే ఉంటుంది చూడండి. ఇక్కడ ఇది ఎందుకంటే ఇది కూడా ఆబ్జెక్ట్ అన్నట్టు, ఎందుకంటే లెట్ ఎప్పుడు కూడా ఫాలోస్ ఆబ్జెక్ట్ మాత్రమే, సబ్జెక్ట్ ఫాలో కాదు. ఇక్కడ కూడా లాస్ట్ కి ఏమైంది మళ్ళీ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చింది కాబట్టి అక్కడ ఎలాంటి చేంజ్ కాదు. క్లియర్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆఫ్. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఆ కాంటెంట్ పంపించండి. జై హింద్, జై భారత్.